ఒక్కటే మాట మీతో మనం చేస్తాం. తెలంగాణ చాలా ఇబ్బందులు పడ్డే ప్రాంతం, ఎడారిలాగా మారిపోయిన ప్రాంతం, వలసలు పెరిగిన ప్రాంతం, మంచినీళ్ళు కూడా లేని ప్రాంతం. ఈ ప్రాంతమే ఇంత బాగా అభివృద్ధి జరగగలిగింది 8 సంవత్సరాలు. దీనికి రివర్స్గా నేను 4 మాటలు చెప్పి ముగిస్తే ఎక్కువ టైం కూడా తీసుకోను. భారతదేశం రత్నగర్భ, అద్భుతమైన అపారమైనటువంటి మానవ సంపద, ప్రపంచంలోనే ఏ దేశానికి లేనటువంటి అనుకూలత, 50% కల్టివేబుల్ ల్యాండ్ ఉండే ఒకే ఒక్క దేశం ప్రపంచంలో భారతదేశం. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కంట్రీ. విస్తృతిలో భౌగోళికంగా అమెరికా మనకన్నా పెద్దగా ఉన్నా అమెరికాలో అగ్రికల్చర్ ల్యాండ్, కల్టివేబుల్ ల్యాండ్ ఓన్లీ 29%. చైనా మనకన్నా రెండింతలున్నా చైనాలో కూడా వ్యవసాయానికి అనుకూలంగా ఉండే భూమి 16%. 40 కోట్ల ఎకరాల వ్యవసాయానికి అనుకూలమైన భూములు మన భారతదేశంలో ఉన్నాయి. మొత్తం భూ విస్తీర్ణం భారతదేశంది 83 కోట్ల ఎకరాలు అయితే అందులో సుమారు 41 కోట్ల ఎకరాలు అద్భుతమైన పంటలు పండించేటువంటి అవకాశాలు కలిగి ఉంది. సమశీతోష్ణ వాతావరణ పర్యావరణ మండలాలని, నదులలో భగవంతుడు ప్రకృతి ఇచ్చినటువంటి 70,000 టీఎంసీలు అపారంగా పుష్కలంగా ప్రవహిస్తూ ఉన్నాయి. మామూలు వర్షపాతం అయినా నీటి యుద్ధాలు, రాష్ట్రాల మధ్య పంచాయతీలు, ఎడతెరిపి లేని దశాబ్దాల తరబడి కొనసాగే దిక్కుమాలినటువంటి ట్రిబ్యునల్. ఎందుకు ఈ గోస? ఎందుకు కావేరీ జలాల కోసం తమిళనాడు, కర్ణాటకలో పోరాటం జరగాలి? వై తెలంగాణ, వై కావేరీ, వై తమిళనాడు అండ్ కర్ణాటక షుడ్ ఫైట్ ఫర్ కావేరీ వాటర్? ఈజ్ దేర్ నో వాటర్ ఇన్ దిస్ కంట్రీ? దిస్ కంట్రీ హ్యాస్ లాట్స్ ఆఫ్ వాటర్. ఇప్పుడే నాగేశ్వరరావు గారు చెప్పినారు, కేంద్ర ప్రభుత్వం ఒక వాటర్ బిల్ అని తెస్తే నేను నాగేశ్వరరావు గారు చెప్పిన, నాగేశ్వరరావు గారు మీరు ఇది మాట్లాడండి. చెన్నై అద్భుతమైనటువంటి చారిత్రక నగరం, ఒక బకెట్ నీళ్ళ కోసం బాధపడే నగరం. తన్నీరు తన్నీరు అని చెప్పి అక్కడ ఒక మణిరత్నం అప్పుడు బహుశా డైరెక్టర్ బాలచంద్రన్ ఒక డైరెక్టర్ తన్నీరు తన్నీరు అని ఒక సినిమా తీస్తే ప్రపంచమంతా సూపర్ హిట్ అయింది. ఒక బకెట్ నీళ్ళ కోసం చెన్నై నగరం పడే బాధ ఎందుకు పడాలి? నేను నాగేశ్వరరావు గారు చెప్తే వారు చాలా చక్కగా మాట్లాడినారు హౌస్లో, పార్లమెంట్లో. వీ షుడ్ ఆల్ ఫీల్ అషేమ్డ్ వై ఏ హిస్టారికల్ టౌన్ లైక్ చెన్నై సఫరింగ్ ఫర్ ఎ బకెట్ వాటర్ అని వారు మాట్లాడితే ఎంటైర్ పార్లమెంట్ వారికి తిరిగి చూసిన తర్వాత మాట్లాడినారు. నేనేమంటున్నానంటే అన్ని వసతులు ఉండి ఒకటే మాటలో మీకు అర్థమైపోతుంది. ఉన్నది 40 కోట్ల ఎకరాల భూమి, వ్యవసాయానికి భూమి. ప్రతి ఎకరానికి నీళ్లు కడుపు నిండా ఇస్తే కూడా 30 నుంచి 32,000 టీఎంసీ. ప్రతిదీ పొలం కాదు. 40 కోట్ల ఎకరాలు పొలమే పండిస్తేనేమో 40,000 టీఎంసీలు కావాలా? మిక్స్డ్గా పండిస్తే అది ఇది కలిపి 30,000 టీఎంసీలతోనే అద్భుతంగా జరిగిపోతుంది. పూర్తిగా అద్భుతమైనటువంటి పంటలు పండించే అవకాశం ఉంటుంది. అది పోను మంచినీళ్ళ కోసం, పరిశ్రమల కోసం మరొక 10,000 టీఎంసీలు వాడినా ఇంకొక 40,000 టీఎంసీలు మిగులు జలాలి భారతదేశం. ఇది నేను చెప్పే లెక్క కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పే లెక్క, సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పే లెక్క, అధికారిక పూర్వకంగా పార్లమెంట్లో ప్రకటించే లెక్క. ఎక్సెస్ వాటర్ ఉన్న ఇండియాలో నీటి యుద్ధాలు జరగడంలో అర్థం ఉంటుందా? ఎందుకు ఉండాలి? ఇంత సుసంపన్నమైన పంటలు పండే భూములుండి, చాలా అద్భుతమైనటువంటి ఆగ్రో క్లైమేటిక్ కండిషన్స్ ఉండి 70,000 టీఎంసీల నీళ్లు నదులలో ప్రవహించేటువంటి అవకాశం ఉంది, పని చేయగలిగే సుమారు 139 కోట్ల జనం ఉండి ఎందుకు ఆకలి ఇండెక్స్లో మన పరిస్థితి? ఆకలి బాధలు ఉన్నాయి దేశంలో. ఎందుకు రైతులు 10 నెలలు, 12 నెలలు, 13 నెలలు ఎందుకు ధర్నా చేయాలి దేశ రాజధానిలో? ఈ దుస్థితి ఎంతకాలం కొనసాగుతుంది? ఈ స్టోరీలు ఎంతకాలం వినాలి? చాలా ఉద్యమాలు వచ్చినాయి, సాయుధ పోరాటాలు వచ్చినాయి, నక్సలైట్ ఉద్యమాలు వచ్చినాయి, తీవ్రవాదం వస్తూ ఉంది, ఇంకా రకరకాల హక్కుల పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతకాలం, ఎన్ని దశాబ్దాలు ఈ రకమైన పరిస్థితి జరుగుతుంది? నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, నాటి నుంచి నేటి వరకు ప్రతి సందర్భంలో నేను మీ అందరికీ చెప్తూ ఉన్నాను, రాజకీయాలు అంటే ఈరోజు ఏమైపోయిందంటే ఒక పార్టీ ఎన్నికలు గెలవడము, ఓడిపోవడం, ఫక్తు ఎన్నికలు గెలిచేటువంటి పద్ధతే రాజకీయం అయిపోయింది. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు అనుకున్నట్టుగా ఫలించాలంటే ఎన్నికలలో గెలవవలసింది పార్టీలు కాదు, ఎన్నికలలో ప్రజలు గెలవాలి, ప్రజల ప్రతినిధులు గెలవాలి, వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి.
ఆ పరివర్తన కోసం ఈరోజు ఉద్భవించిందే బీఆర్ఎస్ అని చెప్పి మనం ఇప్పుడు కూడా మళ్ళీ మనం చాలా మంది చులకన చేసి మాట్లాడతాం, తప్పకుండా మాట్లాడతారు, అది సహజం. ఎప్పుడో కొత్త శక్తి ఆవిర్భావం అయినా పాత శక్తులన్నీ కట్టగట్టుకొని కూడా మనం దాడి చేస్తాం. దానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పి మనం చేస్తాం. రకరకాల మాటలు మాట్లాడతారు, అవి అనుభవాలు మనకు కొత్తవి కావు, పాత అనుభవాలు. అవన్నీ అధిగమించే మనం రాష్ట్ర సాధన చేసినాం, ఇంత దూరం రాగలిగినాం. ఈరోజు భారతదేశంలో కూడా ఎవరో ఒకరు ఎప్పుడో ఒక సందర్భంలో నడుం కట్టకపోతే, ఎవరో ఒకరు చైతన్య దీపం వెలిగించకపోతే ఈ కారు చీకటి ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది. అనేకమైన విషయాలని నేను చెప్తూ పోతే చాలా ఉంటుంది. మీ అందరికి నేను మనవి చేసేది ఒకటే, సమావేశానంతరం సభలో ఉన్న మనందరికీ ముఖ్య నాయకులందరికీ కూడా ప్రగతి భవన్లో లంచ్ ఏర్పాటు ఉంది. దీని తర్వాత ఇమీడియట్గా అక్కడికి వెళ్దాం, అక్కడ అందరం లంచ్ స్వీకరించుదాం. 14వ తేదీ కూడా మంచి ముహూర్తం ఉంది కాబట్టి మనం ఢిల్లీలో మన కార్యాలయాన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం. దానికి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు దయచేసి 13వ తేదీ సాయంత్రానికి లేదా 14వ తేదీ ఉదయానికి ఫ్లైట్లు చాలా బిజీ ఉన్నాయి కాబట్టి ఒక డే బిఫోర్ అయినా సరే చేరుకొని అందరం ఢిల్లీకి పోవాలి. మనందరం పండగలాగా బ్రహ్మాండంగా అక్కడ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించి మన కార్యకలాపాలు స్టార్ట్ చేస్తాం. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నాను, ప్రయత్నం చేస్తే తెలంగాణలో జరిగిన లాంటి ప్రయత్నమే జరిగితే, సిన్సియారిటీ ఉంటే, కమిట్మెంట్ ఉంటే, అమెరికాను మించి అమెరికాను తలదన్నేటువంటి ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపుదాల్చుతుంది. సహజ వనరుల్ని వాడుకోవటం లేదు, భగవంతుడు ఇచ్చినటువంటి సహజ వనరులు. హ్యూమన్ క్యాపిటల్ ప్రపంచంలో ఏ దేశానికైనా ఉండేది అత్యంత విలువైనటువంటిది మానవ సంపద. 52% యువత కలిగి ఉన్న దేశం భారతదేశం, ప్రపంచంలో ఏ దేశానికి లేదు. వాళ్ళని నిర్వీర్యం చేస్తా ఉన్నాం, వాళ్ళని మతోన్మాదనం చేస్తా ఉన్నాం, మనందరం గుడ్లప్పగించి చూస్తూ ఉన్నాం. ఈ దుస్థితి ఇట్లే కొనసాగితే చాలా భయంకరమైన పరిణామాలు వస్తాయి దేశంలో. ఎక్కడనో ఒక ప్రారంభం దీనికోసం కావాలి, ఎక్కడనో నాంది ప్రస్తావన జరగాలి. తప్పకుండా డెఫినెట్గా అది మన నుంచి ప్రారంభం కావడం అనేది ఈ సందర్భంలో నాకు చాలా గర్వంగా ఉంది. 100% దేశాన్ని ఎడ్యుకేట్ చేయడం, అన్ని రకాలుగా ముందుకు పోవడం, తప్పకుండా ప్రజలకు ఎట్లెట్ల విషయాలు తెలుస్తాయో, తెలంగాణ ఉద్యమంలో మనం ఎట్లెట్లయితే చూసినామో అట్లనే దేశంలో కూడా పరివర్తన మనం చూడబోతాం. ఉత్తమమైనటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు కోసం, ఉత్తమమైనటువంటి ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ఆర్థిక పరిపుష్టి కోసం అద్భుతమైనటువంటి రైతాంగం ఉండి మనం ఇవాళ మెక్డొనాల్డ్ బర్గర్లు పిజ్జాలు తింటూ ఉన్నారు మన పిల్లలు. వాస్తవానికి మనకున్న భూములకు, మనకున్న నీళ్లకు, మనకున్న రైతులకు వరల్డ్స్ లార్జెస్ట్ ఫుడ్ చైనే ఇండియాలో ఉండాలి. అట్లాంటి డిమాండ్ రావాలి. చాలా 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 అవకాశాలు మెండుగా పుష్కలంగా ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను మీ అందరితో ప్రార్థించేది, అంకిత భావంతో మనం ఏదైతే పనిచేసినామో అదే భావంతో డెఫినెట్గా మనం ముందుకు పోతాం. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ట్రిబ్యునల్లు వేసి దశాబ్దాలు కాలం గడిచి రాష్ట్రాల మధ్య పంచాయతీలు పెట్టి తమాషా చూసే కేంద్ర ప్రభుత్వాలు ఈ దుర్మార్గం, ఈ దౌర్భాగ్యం, ఈ దాష్టికం సమసిపోవాలంటే ఈరోజున్న మొత్తం వాటర్ పాలసీ రద్దయి వండర్ఫుల్ ఎక్సలెంట్ కొత్త వాటర్ పాలసీ ఇండియా కోసం డ్రాఫ్ట్ కావాలి. దానికోసమే బీఆర్ఎస్.